మధ్యలో వచ్చే ప్రేమలు మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి మనతో ఉండే స్నేహాలు, బంధాలు మనతో ఎట్లా ఉంటారు? మధ్యలో వచ్చిన వాళ్ళు మనల్ని వదిలించుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటే, వాళ్ళ జ్ఞాపకాలతో సతమతమైపోతూ మనం ఎట్లా బాధపడిపోతూ ఉంటాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఆ జ్ఞాపకాల నుంచి మనల్ని మనం బయటపడే మార్గాన్ని కూడా మన వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయేందు ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మన జీవితంలోకి అనుకోకుండా కొంతమంది వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే విపరీతమైన శ్రద్ధ చూపించేస్తూ ఉంటారు మన మీద. ఎలా అంటే ఇంకా ప్రతిదీ కూడా వాళ్ళకే తెలుసు, వాళ్ళు మన మంచి కోరుకుంటారు అన్నట్టుగా మనల్ని డిపెండ్ చేసేసి సడన్ గా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మనకి బాధ వస్తుంటది. వాళ్ళ జ్ఞాపకాల నుంచి మనం తేరుకోలేక, మనం ఏం తప్పు చేసామని మన జీవితం నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పేసి మనకు అర్థం కాక ఒకటికి 2 సార్లు మనం బాధపడుతూ ఉంటాం. వాళ్ళ బాధలో ఉండి మన ఉనికిని మనం మర్చిపోతూ ఉంటాం. ఒకటి గుర్తించుకోండి, మన జీవితంలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి ఎంత ఏడ్చి మనం రప్పించుకుని ఉంచినా సరే వెళ్ళిపోవటానికే ప్రయత్నిస్తారు. మనం ఏది చేసినా వాళ్ళకి నచ్చదు. మనం వాళ్ళలాగా మనలా మనం ఉండడం మానేసి వాళ్ళలా ఉండడం ప్రవర్తిస్తాం. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని రోజులు బాధ ఉంటది. ఎవరికైనా సరే గుండెల్లో బరువు ఉంటుంది, బాధ కూడా ఉంటుంది. వాళ్ళ జ్ఞాపకాలు అనేది, వాళ్ళు చూపించిన ప్రేమ అనేది మనకు గుర్తొస్తుంటది. ఆ ప్రేమ వల్ల వాళ్ళు చేసిన మోసాన్ని, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన విషయాన్ని కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనం ఎప్పుడైనా మనల్ని ఎంత మంచిగా ఉన్నప్పుడు మొట్టమొదట ఎలా ఉన్నామో తర్వాత కూడా అలాగే ఉంటాం. కానీ ఎలా ఉన్నా సరే మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు మన జీవితంలోకి ఎప్పటికీ రారు. అలాంటి వాళ్ళని తలుచుకొని మన ఉనికిని మనం మర్చిపోకూడదు. మనం ఉన్న గమ్యాన్ని మనం మర్చిపోకూడదు. మన ఇంటి వాళ్ళని, మన మంచి కోరుకునే వాళ్ళని మనం ఎప్పుడు కూడా బాధ పెట్టుకోకూడదు. వాళ్ళు మనకి మోసం చేసిన తర్వాత ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మన కుటుంబీకులు, మన మంచి కోరే వాళ్ళు మనతో ఎట్లా ఉన్నారు, మనల్ని ఎంత ప్రేమించారు, వాళ్ళ ప్రేమకి మనం ఏమి ఇచ్చామనేది మనం గుర్తుంచుకోవాలి మొట్టమొదటిగా. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. రెండోది, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ జ్ఞాపకాలు చాలా బాధ పెడుతూ ఉంటాయి. అది మోసే వారికే గాని చూసే వారికి తెలియదు. అందరూ చెప్తాం సలహాలు, కానీ అందులోంచి బయటికి రావటం మాత్రం కష్టం ఎవరికైనా. కానీ రావాలి. మొట్టమొదట మనలో ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది మనం గమనించుకోవాలి. అవతల వాళ్ళు రాకముందు మన జీవితంలో మనకు కొంచెం ప్రాధాన్యత ఉంది కదా, ఎంతో కొంత మనలో మనకు గుర్తింపు ఉంది కదా, ఆ గుర్తింపుని మళ్ళీ మనం బయటికి వెలికి తీసి దానికి ప్రాధాన్యత ఇచ్చి అందులో నుంచి బయటకు వచ్చే మార్గాన్ని ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాలి. ఎవరైతే మనల్ని బాధ పెట్టారో, ఎవరైతే మన జీవితంలోంచి వదిలి వెళ్ళిపోయారో వాళ్ళకి మనం ఇంకా పైమెట్టు ఎక్కుతున్నట్లుగా కనిపించాలే తప్పితే ఇంకా దిగజారిపోయినట్టు కనిపించకూడదు. ఇంకా దిగజారిపోయినట్టు వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి వాళ్ళు బాధ పెట్టే మాటలు చేసుకుంటూ మళ్ళీ మన జీవితాన్ని నాశనం చేసుకొని మన తర్వాత వాళ్ళను కూడా బాధ పెట్టుకునే కన్నా మనకు మనం మారాలి. మనకు మనం ధైర్యం తెచ్చుకోవాలి. మనకి ఏదైతే ఎక్కువగా ఇంట్రెస్ట్, మనకి ఏదైతే ఎక్కువగా ఇష్టం, దానిలోకి మనం వెళ్ళిపోవాలి. మనల్ని ఇష్టపడి మనతోటి ఉండి మనల్ని బాధ పెట్టి వెళ్ళిపోయే మనుషులు అస్తమానం తలుచుకునే కన్నా వాళ్ళు ఎప్పుడైతే గుర్తొస్తున్నారో వెంటనే మీకు ఇష్టమైన పని మీరు చెయ్యాలి. వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని బాధ పెట్టారో మీరు ఇంకా పొదునుగా రండి. మీకు ఇష్టమైన పనిలో కాకుండా ఇంకా కష్టమైనది ఏదైనా నేర్చుకోండి. నేర్చుకొని అసలు వ్యక్తితో అసలు సంబంధమే లేదు, నా లైఫ్ ఇంకా చిల్ గా ఉందని చెప్పేసి అన్నట్టుగా మీరు మారండి. మారి మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి విలువ ఇవ్వండి, వాళ్ళకి గౌరవం ఇవ్వండి. మన జీవితంలోంచి వద్దని వదిలిపోయిన వాళ్ళకి ఈ మనిషిని నేను వద్దనుకుని వెళ్ళిపోయినందుకు ఎంత బాధపడుతున్నానా అన్నట్టుగా వాళ్ళు మనం గమనించేటట్టుగా ఉండాలి. తప్పకుండా గమనిస్తారు. ఎందుకంటే మనం వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు వెంట పడకుండా ఉండాలి. మొట్టమొదట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మనం వెంట పడకుండా, వాళ్ళ వెనకాతల మనం పడకుండా ఉండాలి. రెండోది, మనకి ఇష్టమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మనకు మ్యూజిక్ ఇష్టమా, దానిలో ఎక్కువగా లీనమవ్వాలి. మనకి ఏదైనా తెలియని విషయం ఉందా, ఆసక్తిగా ఉందా, దాన్ని నేర్చుకోవాలి. మన ఇంట్లో వాళ్ళని, మన ఇష్టపడే వాళ్ళకి వాల్యూ ఇచ్చి వాళ్ళతో ఎక్కువ సమయం గడపాలి. అలాగే వాళ్ళ జ్ఞాపకాలు బాధ పెడుతున్నప్పుడు వాళ్ళు మనం చేసిన మోసాన్ని కూడా మనం గుర్తించుకొని వాళ్ళకన్నా ఇంకా ఎక్కువగా పై స్థానంలో మనకు కనిపించడానికే ప్రయత్నించాలి. అలా ఉంటే ఈ మనిషిని నేను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయానని అవతల వ్యక్తి చూసి
ఈర్ష్యపడి మళ్ళీ మన జీవితంలోకి ఇలాంటి మనిషిని మిస్ చేసుకున్నానా అన్నట్టుగా వాళ్ళు బాధపడేటట్టుగా మనం మెరుగుదిద్దుకోవాలి. అంతేగాని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 10 సార్లు అవతల వాళ్ళకి ఫోన్లు చేస్తూ బాధపడుతూ కన్నీళ్లతోటి ఏడుస్తూ నువ్వు లేకపోతే నా జీవితం లేదు అంటూ ఉంటే వాళ్ళు ఇంకా మనల్ని చూసి నవ్వుతూ ఉంటారు. సమాజానికి కూడా మనం ఎందుకు పనికి రాకుండా అయిపోతాం, మన కుటుంబీకులు కూడా మనం బరువు అయిపోతాం. అలా కాకుండా వాళ్ళు వెళ్ళిపోయిన క్షణమే నేను ఎట్లా మారగలను, నువ్వు లేకపోతే నేను ఇలా ఉంటాను, ఇంకా నేను మెరుగుదిద్దుకుంటానని చెప్పేసి మనం ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రావాలి. మన కుటుంబీకులతో ఎక్కువ సమయం గడపాలి, మనకి ఇష్టమైన పనులు ఎక్కువగా నిమగ్నం అవ్వాలి. అలాగే మనకి తెలియని విషయాలు కూడా తెలుసుకుంటూ మనల్ని మనం మెరుగుదిద్దుకుంటే వాళ్ళు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు చూసి బాధపడేలా మనల్ని మనం ఒక ఆయుధంలా మలుచుకోవాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.